హలో ఫ్రెండ్స్, ఇది డే 13 జియోగ్రఫిక్లోని భూకంపాల బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భూకంపాల వల్ల ఏర్పడే లోపం గీతలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఫాల్ట్ లైన్స్. సెకండ్ క్వశ్చన్, భూకంపాలు ఎక్కువగా కనిపించే వలయాన్ని ఏమంటారు? ఆప్షన్ బి రింగ్ ఆఫ్ ఫైర్. థర్డ్ క్వశ్చన్, భూకంపాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ బి సైస్మాలజీ. ఫోర్త్ క్వశ్చన్, భూకంప కేంద్రం కింద భూమి లోపల ఉన్న బిందువుని ఏమంటారు? ఆప్షన్ బి ఎపి సెంటర్ ఆర్ ఫోకస్. ఫిఫ్త్ క్వశ్చన్, భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏది? ఆప్షన్ బి సీస్మోగ్రాఫ్. సిక్స్త్ క్వశ్చన్, భూకంప తీవ్రతను కొలిచే స్కేల్? ఆప్షన్ బి రిక్టర్ స్కేల్. సెవెంత్ క్వశ్చన్, భూకంపాల వల్ల సముద్రంలో ఏర్పడే పెద్ద అలలను ఏమంటారు? ఆప్షన్ బి సునామీ. ఎయిత్ క్వశ్చన్, ఇండియన్ ప్లేట్ ఏ ప్లేట్ను ఢీకొట్టింది? ఆప్షన్ సి యురేషియన్ ప్లేట్. నైన్త్ క్వశ్చన్, సునామీ అనే పదం ఏ దేశం నుండి వచ్చింది? ఆప్షన్ బి జపాన్. 10th క్వశ్చన్, భారతదేశంలో రెక్టాల్ స్కేల్ మొదట ఎప్పుడు ఉపయోగించారు? ఆప్షన్ బి 1935.